దాదాపు 100 కోట్ల రూపాయలని ఆ రిటైనింగ్ 260 కోట్ల రూపాయలని శాంక్షన్ చేశాం. అలాగే పెదవాగు సంబంధించి 12.32 కోట్లు, కొమరం దగ్గర ప్రాజెక్టుకి, నీలవాగు ప్రాజెక్టుకి, ఒట్టివాగు ప్రాజెక్టుకి, వీరవాగు ప్రాజెక్టు, గొల్లవాగు ప్రాజెక్టు, ఎన్టీఆర్ సాగర్, రెల్లివాగు ప్రాజెక్టు మొత్తం కలిపి దాదాపు 400 కోట్ల రూపాయలు వాటికి కూడా కేవలం ఈ ప్రాంతంలోనే కేటాయించామని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఆసిఫాబాద్ ప్రాంతంలో కొమరం ఏంటి కేరిమేరి మండలంలో లేకపోతే మిగతా ప్రాంతాల్లో అనేక చోట్ల ఆపి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పారు. బొగ్గుబాయిలో సమస్యలు చెప్పారు, బొగ్గుబాయిలో ఉద్యోగాలకు సంబంధించి చెప్పారు. ఆ చూసిన ప్రతి సమస్యకి పరిష్కారం చేయటం కోసం మీ అందరి ఆశీర్వచనంతో కాంగ్రెస్ పార్టీ నాకు ఉప ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక శాఖని, ప్లానింగ్ శాఖని, చివరికి ఎనర్జీ అంటే బొగ్గుబాయిల శాఖను కూడా నాకే చెప్పింది. అందుకే వీటన్నిటినీ నేను చూసిన ప్రతి సమస్యను కూడా వీటి ద్వారా పరిష్కారం చేయటం కోసం అవకాశం కల్పించడమే కాకుండా చెప్పిన ప్రతి సమస్య పైన మంత్రిమండలి వెంటనే స్పందించి వీటికి కావాల్సినవన్నీ శాంక్షన్ చేసుకుంటూ ముందుకు వచ్చారు. అందుకే ఈరోజు మనం పెద్ద ఎత్తున చేయగలుగుతూ ఉన్నాం. అట్లాగే సదర్మట్ ప్రాజెక్టు సంబంధించి దాదాపు 15-20 రోజుల్లో, మ్యాక్సిమం 1 రోజుల్లో పూర్తి చేస్తాం. సదర్మట్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, నీళ్ళు అందిస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే చెనాక కోరాట సంబంధించి 3 నుంచి 4 నెలల్లో దాని కార్యక్రమాన్ని పూర్తి చేసి నీళ్ళు అందించేటువంటి కార్యక్రమాన్ని చేసే విధంగా ముందుకు పోతాం. అట్లాగే మిగతా పెన్గంగా పైన ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా అనేక సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసి వదిలేశారు. వాటిని పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు కేవలం ఈ పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషనే కాకుండా దానికిన్న ఇంకా బుగ్గారం లిఫ్ట్ ఇరిగేషన్, తేజాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కావాలని అడిగాడు. తప్పనిసరిగా ఈ బుగ్గారం, తేజాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఈ ప్రాంత ప్రజల వ్యవసాయానికి ఉపయోగపడేవి కాబట్టి తప్పనిసరిగా వాటిని కూడా నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ పిప్పిరి గ్రామ ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ ఈరోజు మీరు గుండెల నిండా ఆ రోజు ఆశీర్వదించి పంపించారు కాబట్టే మేము ఈ కార్యక్రమాలను విజయవంతంగా చేయగలిగాం. భవిష్యత్తులో కూడా మళ్ళీ వస్తాం. ఒక్క నిమిషం, ఇదేదో ఒక్కరోజుతో అయిపోయే కార్యక్రమం కాదు. దాదాపు 32 రోజులు ఈ జిల్లాలో నేను నడిచాను. అనేక చోట్ల అనేక మందితో నేను ఆ రోజు మాట్లాడుతూ ఇక్కడే నిద్రించిన గ్రామాలు ఉన్నాయి. సాధ్యమైనంత మేరకు ప్రతి గ్రామాన్ని ఎక్కడెక్కడైతే నేను బస చేశానో ప్రతి గ్రామాన్ని కూడా సందర్శిస్తాను. ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్లు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఈరోజు మన రాష్ట్రంలో లేరు, అమెరికాలో ఉన్నారు. వారు మరీ ప్రత్యేకంగా వారి ధన్యవాదాలని, వారి కృతజ్ఞతల్ని స్పష్టంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి చెప్పమని మరీ ప్రత్యేకంగా నాకు చెప్పారు. వారి తరఫున కూడా మీ అందరికీ వారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం మంచిర్యాల జిల్లాలో రిటైనింగ్ వాళ్ళతో పాటు హాస్పిటల్ సంబంధించి మునిగిపోతున్నటువంటి హాస్పిటల్ అక్కడ నుంచి పై రోడ్డు మీద తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా మాతా శిశు హాస్పిటల్తో పాటు సూపర్ స్పెషాలిటీ సంబంధించిన హాస్పిటల్కి కూడా మన బడ్జెట్లో నిధులు కేటాయించాం. కొద్ది రోజుల్లో వాటికి సంబంధించి కూడా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకొక కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా
అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీడియంతో చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కొద్ది రోజుల్లోనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే దాంతోపాటు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ని కూడా, అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఈ సందర్భంలో వాళ్ళ కోచింగ్ కోసం హైదరాబాద్ దాకా రాకుండా వారి నియోజకవర్గాల్లోనే కోచింగ్ సెంటర్స్ ఉండేటట్టుగా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ని కూడా కొద్ది రోజుల్లోనే భూమి పూజ కార్యక్రమాలు చేసి మొదలుపెట్టుకునే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, నాకు ఆనాడు పాదయాత్ర సందర్భంగా ఇక్కడి నుంచి మొదలు పెడితే చివరికి ఖమ్మంలో మొదలుపెట్టిన మార్చి 16 మొదలుపెట్టినటువంటి పాదయాత్ర, పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జూలై 2 ఖమ్మం జిల్లాలో చేరి అంతిమంగా జరిగినటువంటి భారీ బహిరంగ సభ మీ అందరికీ తెలిసింది. ఈ యాత్ర యావత్తు కూడా నాతో పాటు కలిసి నడిచినటువంటి ప్రతి ఒక్కరికి నడవటానికి ఓపిక లేకపోతే కనీసం సహకరించి ఆశీర్వదించి పంపించిన ప్రతి మనిషికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కరిస్తా ఉన్నా, తల వంచి నమస్కరిస్తూ వారందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరిచ్చినటువంటి ఆశ ఆలోచనలు ఆనాడు నన్ను నడిపించడానికి స్ఫూర్తిగా దగ్గరుండి, వయసు సహకరించకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా, ఆ ఎండలు చూసి తట్టుకోలేకపోయినా ఈ పీపుల్స్ మార్చ్ విజయవంతం కావాలని చెప్పి చదువు నేర్పించడంలో కానీ, నైపుణ్యం చెప్పించడంలో కానీ, ఉద్యోగ అవకాశాలు చూపించడంలో కానీ, స్కిల్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహిళలకి డ్వాక్రా సంఘాల ద్వారా రుణాల ద్వారా వాళ్ళ జీవన స్థితిగతులు మార్చే కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి లోన్లు కావాలని అడిగారు. వాటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం దాదాపు 35,000 కోట్ల పైబడి ఎస్సీ డెవలప్మెంట్ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాం. తప్పనిసరిగా ఈ కార్పొరేషన్లు అన్నింటినీ తిరిగి రివైవ్ చేస్తాం. వాటి ద్వారా అందరికి కూడా ఈ స్కీమ్స్ అన్నీ వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మంచిర్యాల ఉమ్మడి జిల్లాలో ఆ రోజు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలామంది చాలా కార్యక్రమాలు అడిగారు. ఈడ మాకు శ్రీపాద ఎల్లంపల్లి కట్టారు. ఎల్లంపల్లి నుంచి నీళ్ళు అయితే కింది పోతున్నాయి కానీ మాకు చుక్క నీళ్ళు రావట్లేదు. సరే, నీళ్లు రాకపోయినా పర్వాలేదు, ఎవరికి ఉపయోగపడుతుంది. కానీ బ్యాక్ వాటర్ వచ్చినప్పుడల్లా మంచిర్యాల మునిగిపోతూ ఉంది, కట్టిన ఆసుపత్రులు కూడా మునిగిపోయిందని చెప్పి తీసుకుపోయి దగ్గరుండి మరీ చూపించారు. అందుకే మరిచిపోకుండా నిన్న బడ్జెట్ సమావేశాల్లో ఆ బడ్జెట్లోనే మంచిర్యాల మునిగిపోకుండా ఉండటం కోసం రిటైనింగ్ వాల్ కోసం నిధులు కేటాయించి బడ్జెట్లో శాంక్షన్ చేశాం. ప్రొటెక్షన్ వాల్కి దాదాపు 100 కోట్ల రూపాయలని, ఆ రిటైనింగ్ 260 కోట్ల రూపాయలని శాంక్షన్ చేశాం.